హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బెల్లం జిలేబీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బెల్లము మినపప్పు ఉంటే చాలు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మినపప్పు అనేది ఒక 5-6 గంటల వరకు నానబెట్టి ఈ విధంగా కడిగి శుభ్రంగా వేసి పెట్టుకోవాలి. అలాగే బెల్లం కూడా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ ఈ విధంగా మినపప్పు అనేది మెత్తగా రుబ్బేసుకోవాలి. మనం మిక్సీ గ్రైండర్లో వేసినప్పుడు రాట్స్ అనేది పట్టేస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ వేసేసి ఈ విధంగా మినపప్పు వేసుకుంటూ మనకు మినప్పిండి అనేది మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత బాగా మంచిగా మెత్తగా మెరిగిన తర్వాత బురుగు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి బెల్లం తరిగి పెట్టుకున్న దాంట్లోకి ఒక గ్లాసు వాటర్ వేసేసి ఈ విధంగా మనం బెల్లం అనేది మంచిగా కరగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలోకి వేసేసి బెల్లం అనేది ఒక గ్లాసు వాటర్ అనేది వేసేస్తున్నాను. అలాగే కరెంటు స్టవ్ మీద ఈ విధంగా బెల్లం అంతా కరిగేటట్టు ఈ విధంగా ఒక గరిటె తీసుకొని మంచిగా కళ్ళు పెట్టుకుంటూ ఈ విధంగా బెల్లం అనేది బాగా కరగనిచ్చుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని బాగా కరిగిన తర్వాతనే మనం ఒక స్టీల్ పళ్ళ క్యాంటర్లో వడగొట్టుకొని మళ్ళీ పాకం అనేది ఒక లేత పాకం అనేది రానియాలన్నమాట. ఈ విధంగా మనం బెల్లం పాకం అనేది రెడీ చేసుకోవాలి. అలాగే ఒక సైడు బెల్లం పాకం అనేది ఈ విధంగా కరిగించుకొని చేసుకుంటుంటే ఒక సైడ్ వచ్చేసి గ్రైండర్లో మినపపిండి కూడా బాగా అన్నమాట. చూడండి, మీది ఈ విధంగా బురుగు వచ్చినప్పుడు మెత్తగా వచ్చినప్పుడు మనం గ్రైండర్లో నుంచి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మెత్తగా మెరిగిందా లేదా అని చూస్తుందన్నమాట. మా అత్తమ్మ ఈ విధంగా గ్రైండర్లోంచి పిండి అనేది ఈ విధంగా మొత్తం అనేది పిండి అనేది తోడేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మినప్పిండి అనేది తోడకచ్చుకున్న తర్వాత మనకు బెల్లం కూడా బాగా మంచిగా కరిగింది కాబట్టి ఒక స్టీల్ కంటైనర్లో వడేసుకొని ఈ విధంగా మొత్తం వేరే గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. మనకు ఇంకా ఇంట్రెస్ట్ కానీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా ఒక లేత పాకం వచ్చేంత వరకు మనం బెల్లం పాకం అనేది వేడి చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ అలాగే బెల్లం పాకం అనేది వచ్చేసింది పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు ఒక కాటన్ బట్ట తీసేసుకొని దానికి సన్నగా పూలు అనేది పెట్టుకోవాలన్నమాట. సన్నగా పరగా పెట్టేసుకొని తర్వాత వచ్చేసి మనం రుబ్బకచ్చుకున్న పిండి అనేది వేసేసుకోవాలి. పిండి అనేది ఆ క్లాత్లో వేసేసిన తర్వాత ఆ క్లాత్ బయటికి రాకుండా క్లాత్ అనేది చూడండి ఈ విధంగా మొత్తం పైన అంతా ఈ విధంగా మడుచుకుంటూ దగ్గరకు అనేది పట్టేసుకోవాలి. చూడండి, బయటికి రాకుండా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఈ విధంగా రౌండ్గా జిలేబీ అనేది పిండేసుకోవాలి. కరెంటు స్టవ్ మీద అయితే కన్నా ఇంకా ఈజీగా జిలేబీ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ఫ్యాన్ అంతా పిండేసిన తర్వాతనే హైలెక్కి మనకు ఇంకా ఉద్దిపిండి కాబట్టి మంచిగా పొంగుతూ వచ్చేస్తాయి. కలర్ కావాలన్నా కానీ కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ వద్దు అనుకుంటే ఈ విధంగా జిలేబీ అనేది పిండేసుకోవచ్చు. జిలేబీ అనేది చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కాలిన తర్వాతనే మనం రెండో వైపు అనేది తిప్పేసుకోవాలన్నమాట. సన్న మంట మీద కాళ్ళనేయాలి కాబట్టి అందులో మినప్పిండి కూడా మంచిగా ఉడకాలి కాబట్టి ఈ విధంగా కొంచెం కాలని చెప్పేసి
వాళ్ళు మైదా పిండితో ఇంట్లో ఎలా చేసేదే మళ్ళా తర్వాత వచ్చేసి ఒకదానికి ఒకదానికి అతుక్కోకుండా ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేస్తుంది. మా అత్తమ్మ ఈ విధంగా చేస్తుంది అన్నమాట. ఈ విధంగా బెల్లం జిలేబీ అనేది చాలా మంచిగా ఉంటుంది. అప్పుడప్పటికే వేడి వేడిది అయితే కన్నా తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. మన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచిగా తినేస్తారన్నమాట. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలి. బెల్లం పాకమైనా కానీ చక్కెర పాకమైనా కానీ ఈ విధంగా ఫస్ట్ అనేది పాకం అనేది పట్టేసి పెట్టుకొని ఈ విధంగా జిలేబీలు వేసుకున్న తర్వాత బాగా గోల్డ్ కలర్లో కాలిన తర్వాతనే మనం చక్కెర పాకంలో కానీ బెల్లం పాకంలో కానీ వేసేసుకోవాలి. మేము బెల్లం జిలేబీ కాబట్టి బెల్లం పాకంలో వేసేస్తాను. పేరు పడిపోతుంది ఎక్కువ హైలో పెడితే కన్నా మనకు పిండి అనేది ఉడకదు. అందులో హైలో పెట్టడం వల్ల కొంచెం మాడుతుంది కానీ లోపల పిండి అనేది ఉడకదు. కాబట్టి ఈ విధంగా తక్కువ మంట మీద జిలేబీ అనేది కలుసుకుంటే కన్నా మంచిగా కాలుతాయని చెప్పేసి ఈ విధంగా కలుపుతూ అన్నమాట. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకంలోకి అనేది వేసేస్తుంది. ఈ విధంగా వేడిది వేసినప్పుడు మనం పక్కన ఒక గెరెట కానీ ఇలాంటి వాళ్ళ క్యాండిల్ తీసుకొని దాని మీద లోపలికి చక్కెర బెల్లం పాకంలోకి నొక్కేస్తే కనుక మనకు మంచిగా దానికి పాకం అనేది పట్టేసి మంచిగా పెంచేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా వేడిది వేయడం వల్ల బెల్లం పాకం కూడా మంచిగా పట్టేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ తీసేసుకోవాలి. తీసేసి ఒక దవరాలకి వేసుకోవాలన్నమాట. మళ్ళీ రెండోసారి వేసినట్టు కూడా ఈ విధంగా పాకం అనేది తర్వాత అది కూడా లోపలికి పాకంలోకి నొక్కేసుకొని తీసేసుకోవాలన్నమాట. అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బెల్లం జిలేబీ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీరు నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. చూడండి, ఈ విధంగా మనం పాకంలో వేస్తున్నది జిలేబీ అనేది ఈ విధంగా పక్కన దవరాలకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో సైడ్ కూడా కాలుతున్నాయి. మళ్ళీ అవి పాకంలో వేసేసుకొని ఈ విధంగా దవరాలకి తీసేసుకుంటే కనుక చాలా మంచిగా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందులో బెల్లంతో చేస్తున్నట్టు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.